కొన్ని మాటలు విని దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడానికి మనం ముందుకు వెళ్దాము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము. నేను చదివి నాతో పాటు మీరు చెప్దిగనండి. యెహోవా నాతో పాటు చెప్పండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మళ్ళీ చెప్పండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. మళ్ళీ చెప్పండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అంటే యెహోవా యోసేపుతో ఉన్నాడు. యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఈ మాటకు అది అర్థం. దేవుని కాపుదల, దేవుని తోడు ఎలా ఉంటుంది అని మన జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్తే తప్పనిసరిగా ఇది మనకి చాలా బాగా అర్థమవుతుంది. దేవుడు ఈరోజు మనకు ఆయన ఎలా తోడుగా ఉండబోతాడో మనందరితో తప్పనిసరిగా మాట్లాడతాడని ఆశిస్తూ ఉన్నాను. యోసేపు తన జీవితంలో దేవునికి ఎలా తోడై ఉన్నాడని తను ఇవాళ మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. నేను కాదు. యాకోబు గారు తన నాన్నగారైన ఇస్సాకు కనాను దేశంలో ఉన్నారు. ఆ కనాను దేశంలో ఇప్పుడు యాకోబు ఉన్నారు. యాకోబు గారు తన వృద్ధాప్యమందు ఈ యోసేపును కన్నారు. యోసేపుకు 17 సంవత్సరాలండి. ఈ 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చాలా చక్కగా, అందంగా, సుందరుడుగా, చూడముచ్చటగా ఉన్నాడు. తను తన అన్నయ్యలతో పాటు ఏం చేస్తున్నాడంటే మందను మేపడానికి వెళ్తున్నాడు. వాళ్ళ అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఏం తిన్నా, ఏం త్రాగినా, ఎలా దెబ్బలాడుకున్నా, ఏం తప్పు చేసుకున్నా, లేకపోతే వాళ్ళ నాన్నగారికి తెలియకుండా చేయరాని పనులు ఏం చేసినా, నాన్న ఇదిగో అన్నయ్య ఇలా చేశాడు, ఆ అన్నయ్య ఇలా చేశాడు, ఈ అన్నయ్య ఇలా చేశాడు అని వీళ్ళ అన్నయ్యలందరి గురించి విచారణకర్త ముందే మొదలు పెట్టేసి రిపోర్ట్ ఇస్తా ఉండేవాడు. ఒకరోజు అలాగా ఇంటి దగ్గర ఈ యోసేపును చూస్తూ చాలా మురిసిపోతూ, నా బిడ్డకు నేను ఏదైనా ఇవ్వాలి, ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ముసలి వయసులో పుట్టాడేమో, ఇంకా ఎంత ప్రేమ అంటే చాలా ప్రేమ. ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక విచిత్రమైన అంగి కుట్టించారు. ఆ అంగి కుట్టించిన తర్వాత వేసి యాకోబు గారు యోసేపుని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని హత్తుకుని నా కుమారుడా నా కుమారుడు అని చాలా మురిసిపోతున్నారు. మరి ఇవన్నీ తప్పనిసరిగా మిగిలిన నెలలు చూస్తారు కదండి. చూసిన వాళ్ళు ఇలా చేస్తాడని చెప్పేసి ఒకరొకరు మాట్లాడుకున్నారు. అందరూ వచ్చారు. ఆ అంగి చూస్తున్నారు. చూసి అన్నయ్యలంతా కూడా ఒకరినొకరు చూసుకుంటూ అని ఇలా అనుకుంటున్నారు. మీకు అర్థమయ్యే ఉంటది. బట్టలు చాలా బాగా కుట్టించాడు. మనకెప్పుడైనా ఇచ్చాడేంట్రా బట్టలిలాంటియి? ఈయన కనీసం తిన్నారని అడిగాడేంట్రా? నీళ్ళు తాగారని అడిగాడేంట్రా? ఎంత ప్రేమ చూపించేస్తున్నాడురా అని చాలా అసూయ పడిపోయారండి. ఇంక మామూలుగా కాదనమాట విపరీతంగా. అప్పుడప్పుడు చూడండి కొంతమంది తల్లులకి, తండ్రులకి దొంగ బుద్ధి ఉంటదండి. ఈ దొంగ బుద్ధి ఏంటంటే ఒకరి మీదేమో ఎక్కువ ప్రేమ చూపించేయడం, ఒకరి మీదేమో తక్కువ ప్రేమ చూపించేయడం. ఈ అన్నలు చూసుకి మాట్లాడుకుని సరే ఇలా చేస్తాడు నాన్నని చెప్పేసి యోసేపుని కనీసం ఎలా ఉన్నావని అడగకుండానే వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఊరుకోవాలి కదండీ యోసేపు గారు. యోసేపు గారు ఊరుకోకుండా "అన్నయ్యలు ఎక్కడికెళ్ళిపోతున్నారు? ఒకసారి ఆగండి. నేను ఒక కల కన్నాను" అని చెప్పి మొదలుపెట్టాడండి. అసలే కోపంతో మండిపోతున్నారు. మూతి బిగించున్నారు. ఏదోకటి చెయ్యాలి వీడిని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆగి నేను కల చెప్తాను విను అంటే ఆళ్ళెలా ఉంటారండి? సరే చెప్పు ఏదో చెప్తావు గదా! ఏదో రోజు ఏదో కల కంటారంటావు గదా! చెప్పు అని చెప్పేసి మొదలుపెడితే, అప్పుడు మొదలుపెట్టాడు. నేను ఇలా కల కన్నాను. చేనులో మనం ఉన్నప్పుడు లైన్‌గా పనులన్నీ ఉన్నాయి. ఇక్కడేమో నా పని ఉంది. నా పనికి మీ పనులన్నీ చుట్టూ నిలబడి, నా పనికి నమస్కారం చేస్తున్నాయి అని చెప్పినాడు. ఈ మాటకి వాళ్ళ గుండెలో రాయి అడిపోయి చాలా సీరియస్‌గా పగపట్టేశారు. అక్కడ తూరుకోవాలి కదండీ! మళ్ళీ సర్లే అని వెళ్ళిపోతుంటే, "అన్నయ్యలు అప్పుడే అయిపోలేదు. ఒక కల మాత్రమే అయింది. ఇంకో కల ఉంది చెప్తానని" చెప్పేసి రెండో కల మొదలుపెట్టాడు. ఈసారి ఏం చెప్పాడు? సూర్యుడున్నాడు, చంద్రుడున్నారు, మధ్యలో నక్షత్రాలున్నాయి. 11 నక్షత్రాలన్నీ కలిసి నాకే నమస్కారం చేస్తున్నాయంటే వాళ్ళ నాన్న కోపం వచ్చేసింది. చూసి, "అంటే ఏంటి యోసేపు? మీ అమ్మ, అలాగే నేను, మీ అన్నయ్యలు వీళ్ళంతా అలా కలిసి నేను కూడా కలిసి నీకు నమస్కారం చేయాలా? నువ్వు మా మీద అధికారంగా ఉంటావా? మా మీద ఏలుబడి చేస్తావా?" అని గద్దించాడు. కానీ తండ్రి కదండీ! దేవుని జ్ఞానం ఉన్నవాడు కదా! ఎందుకు ఇన్ని సార్లు కలలు అంటున్నాడని చెప్పేసి ఆలోచించుకొని మనసులో పెట్టుకున్నాడన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత అన్నయ్యలందరూ కలిసి పొలంలోకి వెళ్ళిపోయారు మందను మేపడానికి. యోసేపు ఇంటి దగ్గరే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు యోసేపుని పిలిచి, "నాన్న యోసేపు, నువ్వు అన్నయ్యల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు మందను ఎలా మేపుతున్నారు? వాళ్ళెలా ఉన్నారు? మందెలా ఉంది? మేకల మందెలా ఉంది? ఆళ్ళు క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా? ఆహారం అది బాగానే ఉందా? కొంచెం ఇవన్నీ నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి" అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత ఈయన సరే మంచిదండి అని అనుకున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా జీవితంలో బయటికి వెళ్తున్నప్పుడు గాని, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గాని మంచిది అని అనుకుంటాం. కానీ ఏమి ఎదురవుతదో కూడా మనం చెప్పలేము. యోసేపు గారు అలా నడుచుకుంటూ వస్తున్నారు. షెకెములో ఉన్నారని వాళ్ళ నాన్నగారు చెప్పినప్పుడు బయలుదేరారు. షెకెములో నడుచుకుంటా వస్తుంటే వాళ్ళ అన్నయ్యలు ఎక్కడ కనిపించలేదు. ఎక్కడున్నారు మా అన్నయ్యలు? ఇలాగే అనుకుంటున్నారు. వెతుకుతున్నారు. అక్కడ ఇక్కడ అన్నీ చూస్తున్నారు. కనబడలేదు. అక్కడ ఎవరో ఒక ఆయన ఉంటే, "ఏవండీ? ఏవండీ? మా అన్నయ్యోళ్ళు ఈ షెకెములో ఉన్నారని నేనొచ్చానండి. నాకెవరు కనిపించట్లేదు. మా అన్నని ఎక్కడ చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, తెలియట్లేదు. కొంచెం మీరేం చెప్తారా?" అని చెప్పేసి అడిగితే, ఆయన "వాళ్ళిక్కడున్నప్పుడు ఈ షెకెములో కాదు, దోతాను ప్రాంతానికెళ్ళిపోదాం. అక్కడ వాళ్ళు మేపుతున్నారు కదా! మనం చూద్దాం కొంచెం అక్కడ ఉండి మందనంతా కూడా చూసుకుందాం" అని వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నానమ్మా అనంటే, సరేనండి అని చెప్పేసి యోసేపు మెల్లగా బయలుదేరి వస్తున్నాడు. యోసేపు బయలుదేరుకుంటూ వస్తున్నప్పుడు
వాళ్ళ అన్నయ్యలు ఎంత దారుణంగా పగబట్టారంటే, దారిలో వస్తుండగానే ఈ అన్నయ్యలంతా కూడా ప్లాన్స్ వేసుకుంటున్నారు. "ఒరేయ్! ఈడు వస్తున్నాడురా. ఇదిగో మనదేమో ఇక్కడుంది. గుంటేమో అక్కడుంది. ఈ గుంట ఎలా ఉందో, ఎంత లోతుగా ఉందో మనకు తెలుసు. ఇక్కడ ఎవరు రావట్లేదని కూడా మనకు తెలుసు. మనం ఏం చేసినా చూసేవాడు ఎవడు లేడు. అడిగేవాడు ఎవడు లేడు. ఏదో ఒకటి చేద్దాం. ఒక పని చేద్దాం. వస్తున్నాడు కదా! ఈడు కలలో మనల్ని చంపేస్తున్నాడు. మనం అర్జెంట్‌గా ఏం చేయాలంటే వీడిని ఈ గుంటలో వేసేసి చంపేద్దాం" అని అందరూ కూడా దురాలోచన చేశారు. దురాలోచన చేస్తుంటే రూబేను అలా అనకూడదు మనం తప్పు. ఎంతైనా మన రక్త సంబంధి కదా! మన తమ్ముడు కదా! నువ్వు అలా అంటావేంటి? తమ్ముడిని ఎవరైనా చంపుకుంటారా? ఏంటి నువ్వు వద్దంటే, "నువ్వు అలాగే అంటావు నీకేం తెలీదు. చాలా చేస్తున్నాడు. చాలా మాట్లాడుతున్నాడు" అని చాలా సీరియస్ అయ్యారు. "అలా కాదు. నా మాట వినండి. మీరు కోప్పడకుండా గుంటలో మాత్రం పడవేయండి. కానీ ఏం చేయకండి. మన రక్త సంబంధి కదా! మనం హాని చేయకూడదు" అని అంటాడు. అన్నయ్యలు ఏమీ మాట వినట్లేదు. చాలా కోపంతో ఉన్నారు. దగ్గరకొచ్చారు. సంభాషణ జరుగుతుండగా, "ఏంటన్నయ్య మాట్లాడుకుంటున్నారంటే" రూబేన్ అంటాడు, "ఏం కాదులే యోసేపు ఏం కాదంటే" "ఏం కాకపోవడం ఏంటి?" అని వీళ్ళు చాలా సీరియస్‌గా ఉన్నారు. యోసేపు, "ఏంటి అలా మాట్లాడుతున్నారేంటని" చాలా కోపడతా రూబేన్‌ని పక్కకు గెంటేసి అన్నలందరూ కూడా మీద పడిపోయారు. ముఖాన్ని, జుట్టుని, తలని, కాలుని, చేతుల్ని అన్నిటిని కూడా పట్టేసుకొని మొత్తం ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు గుంట దగ్గరికి. అలా పట్టుకున్నప్పుడు యోసేపు చాలా భయంతో, "నన్ను వదిలేయండి. నన్నేం చేయకండి. నేనేమనను. నన్ను వదిలేయండి. దయచేసి వదిలేయండి" అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. ఎంత గుంజుకున్నా, ఎంత అరిచినా పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఏవండీ అలా తీసుకుంటూ వచ్చేస్తున్నప్పుడు మనమే అక్కడ ఉన్నామనుకోండి, ఎవరైనా అక్కడ ఉన్నారనుకోండి ఏం చేస్తారు? "అలా చేయకండమ్మా, ఏంటమ్మా పనేంటమ్మా" అని అడ్డుకడతాం. ఆపుతాం. కానీ అక్కడ ఆపేవారు ఎవరు లేరు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. చాలా భయం కలుగుతుంది. ఒళ్ళంతా కూడా షేక్ వచ్చేస్తుంది యోసేపుకి. ఆ గుంట దగ్గర తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడ పారిపోతారని చెప్పేసి చుట్టూరు కూడా అన్నయ్యలందరూ కూడా పట్టేసుకొని, ఆ అంగీని ఇదే కదరా! దీన్ని చూపించే కదా నువ్వు రెచ్చిపోయావని చెప్పేసి అంగీ తీసేసి భయంకరంగా 2 చేతులు అలా పట్టుకొని ఆ గుంటలో పడేశారు. ఆ గుంటలో నీళ్ళు లేవు. ఆ మాట మీకు 37వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 37వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చూడండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. గుంటలో గల వేసిన వెంటనే ఆ కింద నేలకు సరిగా ఆనుకోలేక పడిపోయాడు. బట్టలు చిరిగిపోయినాయి. ఒళ్ళంతా దెబ్బలు తగిలినాయి. రక్తాలొస్తున్నాయి. అరుస్తున్నాడు. ఎక్కడైనా దారి దొరుకుతుందేమో అని చెప్పేసి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కష్టమైపోతుంది. ఏం తెలియని పరిస్థితి. "అన్నయ్య, అన్నయ్య వదిలేయండి అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య పైకి లేపండి అన్నయ్య" అని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. చీకటిగా ఉంది. ఒక పక్కన గుండె స్పీడ్‌గా చాలా వేగంగా కొట్టుకుంటుంది. మాట రావటం లేదు. దాహం వేస్తుంది. ఒంటరుడైపోయాడు. నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. ఇంత భయంకరమైన పరిస్థితిలో గొల్లుమని ఆ యోసేపు ఏడుస్తూ ఉంటే, అన్నలందరూ కూడా పైన "భలే ఏడుస్తున్నాడురా! ఎంత బాగా ఏడుస్తున్నాడురా! చెవికి ఎంత వినసొంపుగా ఉందిరా వీడు ఏడుస్తుంటేనా! ఎన్ని మాటలన్నాడురా మనకి! మన గురించి ఎంతలా చెప్పేసాడురా నాన్నగారికి" అని ఆనందపడేవాళ్ళు కొంతమంది. కొంతమంది తీసేసిన అంగీని ఇలా పట్టుకొని, "నేను యోసేపుని. నా మాటలు వినండి. నా కలలు వినండి" అని ఎంత దారుణంగా, నీచంగా వెక్కిరిస్తున్నారు. వేళాకోళాలు చేస్తున్నారు. కొంతమంది పాటలు పాడుకొని భలే జరిగింది, భలే జరిగిందని చాలా దారుణంగా ఏడిపిస్తున్నారు. దూరంగా వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు కొన్నిసార్లు మన జీవితంలో కూడా నాకందరూ ఉన్నారు. నాకేమొచ్చినా నన్నందరూ పట్టించుకుంటారు. నన్నందరూ చూస్తారు. నాతో అందరూ మాట్లాడతారు అనుకుంటాం. కానీ యోసేపును గుంటలో పాడేసి, యోసేపు చచ్చిపోవాలి అనుకుంది ఎవరో కాదు. సొంత అన్నలే. ఆ గుంటలో ఉన్నప్పుడు తనకి గుర్తొస్తున్నారు. దేవుడు గుర్తొస్తున్నాడు. అమ్మ గుర్తొస్తుంది. నాన్న గుర్తుకొస్తున్నాడు. ఆ ఏడుపు మన చెవుల్లో నిజంగా అది కదులుతూ ఉంటే భోజనం చేయలేమండి. అలా ఉంటుంది ఆ ఏడుపు. యోసేపు ఏడ్చిన ఏడుపు. ఆ పైనదంతా అన్నలు ఇలా చేసుకున్న తర్వాత ఒక చోటకొచ్చినప్పుడు యోసేపు కేకలు వినబడి, "చచ్చిపోతున్నాం వీడి గోల వినలేక ఏదోటి చేయండని" అనుకుంటుంటే యోధా వచ్చి, "సహోదరులారా, గుంటలో వేసాం కదా! వాడు ఎంతైనా మన తమ్ముడు కదా! మనం అలా చేయకూడదు. ఒక పని చేద్దాము. ఎవరో ఒకళ్ళొస్తారు. ఈ ఇష్మాయేలోడొచ్చినప్పుడు వాళ్ళకి అమ్మేద్దాము. అప్పుడు మన తమ్ముడికి ఏ హాని జరగదు కదా!" అని చెప్పేసి అంటారు. ఇదేదో బావుందని చెప్పేసి అందరూ కూడా ఒప్పుకుంటారు. ఒప్పుకొని కాసేపటికి ఎంత టైం ఆ గుంటలో ఉన్నాడో తెలీదు. ఇష్మాయేలీలందరూ బయలుదేరి వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడతారు. పైకి తీస్తారు. ఏవండీ గోతిలో ఆ గుంటలో తాడు వేసినప్పుడు పైకొస్తున్నప్పుడు ఏమనుకుంటారు? నా అన్న నా మాట విన్నారు. నన్ను కాపాడతారు. నా అన్నలు మారిపోయారు అనుకుంటాడా లేదా అండి? ఖచ్చితంగా అనుకుంటాడు. కానీ పైకి తీసిన తర్వాత అన్నలా ఎవరు ప్రవర్తించలేదు. బయటోళ్ళలాగే ప్రవర్తించి దగ్గరుండి తీసుకొనొచ్చి వెండికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత యోసేపును చూడ్డానికి ఎక్కడున్నాడు ఏంటని రూబేనొచ్చాడు. గుంటలో చూసాడు. ఎవ్వరూ లేరు. ఆ గుంటను చూస్తున్నప్పుడు రూబేన్‌కి ఎంత కంగారొచ్చిందంటే, అరే! మా నాన్నగారికి అప్పగిద్దామని అనుకున్నాను. తాడు కూడా నేను తెచ్చాను. ఏమైపోయాడని చూస్తే ఈలోపు ఈళ్ళేం చేశారంటే, ఆ అంగీ తీసుకొని మేకపిల్లను చంపి, ఆ రక్తంలో ఈ వస్త్రాన్ని ముంచి తమ్ముడినేదో తినేసింది అని చూపించడానికి ప్రయత్నం చేశారు. ఇదంతా జరిగిన తర్వాత ఆ నిలువుటంగి తీసుకొని నాన్న దగ్గరికెళ్లారు. దేవుని కొన్ని మాటలు అప్పుడప్పుడు సేవకులు కూడా జ్ఞాపకం చేస్తారు నాకు బాగా గుర్తు. మనం ఎక్కువగా ఎవరినైతే బాగా ప్రేమిస్తామో వాళ్ళు మనకి దక్కరు.
యోసేపును బాగా చాలా ఇష్టంగా ప్రేమించాడు. అందరికంటే ఎక్కువ ప్రేమ చూపించాడు. ఆ నిలువుటంగి చూపించేటప్పటికి ఇది నా కొడుకుతే దుష్టమృగం తినేసిందని చెప్పేసి ఎంత బాధపడ్డాడు. ఒక మాట అంటాడండి. నా హృదయాన్ని తాకిన మాట అది. ఆ మాట ఏంటంటే ఒకసారి చూడండి. ఆదికాండం అదే 37వ అధ్యాయం యాకోబు అన్న మాట. 35వ వచనం చూడండి ఒకసారి. 35వ వచనం. అతని కుమారులందరును అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఈ మాట ఎంత బాగుందంటే, ఎంత ప్రేమ అంటే, చనిపోయాడు నా కొడుకు, నేను ఈ భూమి మీద బతుకుంటాం ఎందుకు, నా కొడుకు ఎక్కడున్నాడో నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను. అంత ప్రేమ, అంత ప్రేమ పెట్టుకున్నాడు. ఈ తీసుకెళ్లిపోయిన ఇష్మాయేలంతా కూడా మిద్యానీలు, ఈ మిద్యానీలంతా కూడా ఒక చోట తీసుకుని వచ్చారు ఐగుప్తుకు తీసుకుని వచ్చిన తర్వాత బానిసగా తీసుకెళ్ళిపోయారు కదండి. అందరూ చాలా మంది బానిసలు ఉన్నారు. బానిసలో ఒకటిగా నిలబెట్టారు యోసేపుని. నిలబెట్టి అందరిని చెక్ చేస్తున్నారు. ఇలా ఇలా పోతీఫరు పైకి వచ్చాడు. ఆ పై నుండి చూస్తున్నాడు పోతీఫరు. ఆయన ఎవరో చూపించండి, తల చూపించండి. చూస్తున్నారు. ఒకసారి ముఖం చూపించండి, పల్లెలో ఉన్నాయి చూపించండి. ఎందుకంటే బానిసల్ని కొనుక్కుంటారు. బానిసలను కొనుక్కున్నప్పుడు దేహ దారుఢ్యం అంటే ఈ దేహం ఎలా ఉంది, శక్తి ఉందా, మోయడానికి పని చేయడానికి బలం ఉందా, అందం ఉందా, ఏదైనా చేయగలడా, మాట తీరు ఎలా ఉంది, మాట ఎలా ఉంది, అన్ని చూసుకుని కొంటారు. అలా కొంటున్నప్పుడు యోసేపును చూసి మాకు నచ్చాడని పోతీఫర్కి అమ్మేస్తారు. పోతీఫర్ కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఇంటికి తీసుకొని వస్తారు, బానిసలతో పెట్టేస్తారు. యోసేపుకి ఎంత ఇబ్బందులు వస్తాయంటే, ఐగుప్తుకి తీసుకెళ్ళినప్పుడు ఐగుప్తులో ఉన్న దేవుడు యెహోవా అండి కాదు, వేరే వాళ్ళు ఉంటారు. అందరూ బానిసలందరూ ఆ ఐగుప్తులో ఉన్న దేవుళ్ళకు మొక్కుతున్నారు. యోసేపు కూడా ఇప్పుడు ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. మొక్కో ఐగుప్తు దేవుడో ఫరో మొక్కు అన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. మా దేవుడు జీవము గల సైన్యములకు అధిపతి యగు యెహోవా, ఆయన తప్ప మేము ఇంకెవరిని సేవించాం, దయచేసి ఇబ్బంది పెట్టకండి అని నిలబడ్డాడు. సరే ఇలాగే ఉంటాడు కదని చెప్పేసి మారతాడని వదిలేశారు. పని చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. బానిసలతో కలిసి పడుకోవటం, అమ్మ ఎంతలా అమ్మ గుర్తొచ్చుంటదండి, ఎంతలా నాన్న గుర్తొచ్చుంటాడు, ఎంతలా దేవుడు గుర్తొచ్చుంటాడు. నేను ఒక్కనే అయిపోయాను, నా వారంటూ ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోసేపు దేవుడి తోడై ఉన్నాడు కాబట్టి మీకు నేను మాట చూపిస్తాను చూడండి. అదే 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. నీకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, దేవుడు ఎంత గొప్పగా తోడున్నాడంటే, బానిసలతో కలిసి పనిచేశాడు, ఇబ్బందులు పడ్డాడు, దారుణమైన హింసలు పడ్డాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆ బానిసల దగ్గర నుండి ఏకంగా యజమాని ఇంట్లోనే నివాసం చేసే స్థితికి తీసుకుని వచ్చాడు. ఎవరు పెట్టుకుంటారండి ఇంట్లో బానిసని? 2వ వచనం చూడండి. 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా అతనికి తోడై ఉండని, మళ్ళీ చెప్పాడు, యెహోవా అతనికి తోడై ఉండనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. అబ్బా, నాకు ఈ మాట చాలా ఇష్టం అండి. ఇక్కడ మనం చాలా సార్లు అనుకుంటాం, నేను ఏం పని చేసినా నా చేతితో ఏం ముట్టుకున్నా ఏమైపోతుందంట, మట్టి అయిపోతుందండి. నేను ఇంకో చోటకి ఎక్కడికైనా పనిలోకి వెళ్ళినా, ఇప్పుడు ఆ పక్కకి వెళ్ళినా, ఈ ఉద్యోగంలో జాయిన్ అయినా నాకు ఏం కలిసి రావట్లేదండి, ఏం లాభం రావట్లేదండి, నేను నష్టం పాలై అవుతున్నానండి అని బాధపడతాం. కానీ ఇక్కడ యోసేపు చేతిలో దేవుడు ఏం చేశాడంట, తను పట్టుకున్న ప్రతి దాన్ని కూడా ఏం చేశాడు, సఫలం అంటే అర్థం ఏంటి, సక్సెస్. విఫలం అంటే ఫెయిల్, సక్సెస్ అంటే సఫలం. యోసేపు ఎన్ని శోధనలు వచ్చినా, ఐగుప్తులో ఉన్న దేవునికి మొక్కమని చెప్పినా మొక్కకుండా, నా దేవుడు యెహోవా, ఆయన యందు నేను పరిశుద్ధంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలని అలా ఉండటం వల్ల దేవుడు ఏం చేశాడంటే, తనకు తోడుగా ఉండి, అంటే తనతో ఉండి తను చేసిన ప్రతి దాంట్లో కూడా సఫలం చేశాడు. మరి మనకు చేయడంటారా? మనకు చేయడంటారా? తప్పనిసరిగా చేస్తాడు. మనం దేవునికి తగ్గ యోసేపు వలె ఉండాలి. యోసేపు ఫలించడి కొమ్మలా ఉన్నాడు. అక్కడ చూడండి, ఇంకా చూడండి 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఇక్కడ గుర్తించాలి మీరు, పోతీఫరు ఇంటికి ఆశీర్వాదం రాలేదు. యోసేపు బట్టి దేవుడు ఏం చేశాడంటే, పోతీఫరు ఇంటికి ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని బిడ్డను బట్టి, దేవుని బిడ్డ ఎక్కడ పని చేసినా తన యజమానికి ఏమిస్తాడు దేవుడు, తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తాడు. అది వాళ్ళకి ఒప్పుకోరు, కానీ మనకు తెలుసు. అందుకనే చివరి ఒకే ఒక మాట దేవుడు చెప్పుకున్నాడు. తన ఎలాంటి వాడిని చెప్పుకున్నాడంటే, మత్తయి సువార్త, చివరిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 1:22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. మన దేవుని పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. ఆ ఇమ్మానుయేలుకు అర్థము ఆయన తోడై ఉండే దేవుడు. తోడుగా ఉండమంటే మనతోనే ఉండటం అండి. అసలు చూడండి, మనల్ని జ్ఞాపకం ఉంచుకుని, మన వైపు చూసి, మన దగ్గరకు వచ్చి, మనల్ని హత్తుకుని, మనతో మాట్లాడి, మన మాటలు ఆయన విని, మనం ఇక్కడికి వెళ్ళినా మనకి ఏం కావాలి, ఏం అవసరం, ఏం చేయాలి, నా బిడ్డ కోసం పాపంలో పడిపోతున్నామా లేవనెత్తాడు, కురిగిపోతున్నామా లేవనెత్తాడు,
ఇలా అన్ని విషయాలు ఒకవేళ చాలా ఇబ్బంది అయిపోయి చచ్చి కూడా రాలేని పరిస్థితులు వచ్చేసినాయా, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నామా, అయినా సరే నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ అని నా కోసం పరిగెత్తుకుంటా వచ్చేవాడు మన కోసం. మనుషులు నేను సహాయం చేస్తాను చేతులు ఎత్తేస్తారు, కానీ దేవుడు నా చెయ్యి పట్టుకో, లే పైకి లే. అసలు ఎంత ధైర్యం ఉంటుందన్నమాట. చెయ్యి తీసేసేవాడు కదా దేవుడు, చెయ్యిచ్చి పైకి లేపి నిలబెట్టే దేవుడు, అలా తోడై ఉండే దేవుడు. అలాంటి తోడై ఉన్న దేవుని బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాతో పాటు స్తోత్రాలు చెప్పండి. యోసేపును వర్ధిల్ల చేసిన దేవునికి, యోసేపును సఫలము చేసిన దేవునికి, బానిసల దగ్గర నుండి, పనివారి దగ్గర నుండి తీసుకుని వచ్చి యజమానిని ఇంట్లోనే నివాసం ఉండేటట్టు చేసిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.